ఏపీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఎవరు? ప్రభుత్వం యంత్రాంగం ఎవరి మీద దృష్టి పెట్టి పరిపాలన సాగించడం, అడుగులు వేయడం కనపడుతోంది. ఫిలాసఫీని అతని పర్సనాలిటీతో అడాప్ట్ చేశారు. మీడియా దృష్టి అంతా నిరంతరం 365 డేస్ ఎవరి మీద ఉంటుంది? దీనికి సమాధానం ఏం చెప్తారు? మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి చైర్లో ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్నవాళ్ళు అని కదా చెప్పాలి సమాధానం. కానీ ఏపీలో మాత్రం చాలా విభిన్నంగా వైఎస్ జగన్ అనే సమాధానం వినపడుతుంది. ఎందుకని? మీడియా ఫోకస్ అసలు ప్రధాన వార్తాపత్రికల్లో ఫ్రంట్ పేజీ వార్తల్లో సగానికి పైగా రోజు ఎవరి మీద ఉంటాయి? పాజిటివ్ నెగిటివ్ అనేది తర్వాత పార్టీల పొత్తులు, వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ ఎవరి మీద కన్నేసి నిర్ధారించుకుంటున్నారు? పొత్తులు కానీ ఎత్తుగడలు కానీ జగన్ మీదే కదా. ప్రభుత్వం యంత్రాంగం ఎవరు లక్ష్యంగా పనిచేస్తుంటారు? విమర్శలు చేయటం కానీ, విపక్ష నాయకుడు బయటకు వెళ్తున్నాడు అంటే పర్మిషన్లు ఇవ్వకపోవటం కానీ. గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. విపక్ష హోదా కూడా లేదు అని చెప్తూనే నిరంతరం ఎవరి నామస్మరణ వినపడుతూ ఉంటుంది? వైఎస్ జగన్ ఇక్కడ ఏమడుగుతున్నారు? రేపు మళ్ళీ గ్యారంటీ ఏంటి అంటే జగన్ అంత రిలవెంట్ గా ఉన్నాడు అని అర్థమా? మరి ఇంత రిలవెంట్ గా ఉన్న జగన్ చుట్టూ నెగిటివ్ ప్రచారాలే నిరంతరం ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇంతమంది ఏకమై ఎదుర్కోవాల్సినంత బలవంతుడు జగన్ అయితే గనక రాజకీయంగా వైసీపీ ఎందుకని 11 సీట్లకు పడింది 2024లో? అన్నిటికీ మించి పోలింగ్ ప్యాటర్న్ మీద, ఈవీఎం పనితీరు మీద ఎందుకు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా గగ్గోలు వినపడుతోంది? అంటే రాజకీయ మంత్రాంగం, మీడియా తంత్రం, ఈవీఎం యంత్రం, ఈ మంత్ర తంత్ర యంత్రాలన్నీ జగన్ వ్యతిరేకంగా పనిచేశాయి అని మెజారిటీ జనం అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఈ సవాళ్ళన్నింటినీ తట్టుకొని జగన్ 2029లో మళ్ళీ పోల్ పొజిషన్లోకి రాగలరా? అధికారాన్ని సాధించి చూపించగలరా? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే అసలు వైసీపీ సమస్య ఏంటో తెలియాలి. ప్రస్తుతం ఆ పార్టీ గ్రాఫ్ ఎక్కడుందో అర్థం కావాలి. అలా అర్థం కావాలంటే మనం స్వాట్ అనాలిసిస్ చేయాలి. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, ఈ 4 అనలైజ్ చేస్తేనే, వాస్తవాలు తెలుసుకుంటేనే మనకి 2029 పిక్చర్ ఇక్కడి నుంచి చూస్తే కనపడుతుంది. మరి చూద్దామా ఆ పిక్చర్ ఏంటో? దిస్ ఈజ్ కీ టాక్స్ ఇన్సైట్స్ స్పెషల్. మనం ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండాలిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొట్టాడు, తీసుకున్నాం. అంటే మీ హీరో ఓడిపోయాడా? మా టైం వస్తుంది, మేము కొడతాం. జగన్మోహన్ రెడ్డి అనే నేను. ఆ రోజు మీరు గాడిదలుగా వస్తున్నారా? Jaganmohan Reddy has conceded defeat. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో. నాయకత్వాలు 2 రకాలుగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా. ఒకటి అందరినీ ఏకం చేసి ఏదో రకంగా ఒప్పించో, మెప్పించో, కాంప్రమైజ్ అయ్యో, ప్రాధాయపడో, ఎలాంటి సాక్రిఫైజ్లైనా చేసో చేయించో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది సాధించడం, అధికారాన్ని అందుకునే తత్వం. ఇది ఒక రకం. అలా ఎవరు చేస్తారో అనేది మాట్లాడొద్దు ఇప్పుడు. ఇంకొకటి పోలరైజింగ్ ఎబిలిటీ ఉన్న లీడర్షిప్ అప్రోచ్. పోలరైజింగ్ ఎబిలిటీ అంటే ఏంటి? ఎలా ఉంటుంది అది? లక్ష్యం విషయంలోనూ, పనితీరు విషయంలోనూ, ప్రతి అంశంలోనూ క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది, ఫోకస్డ్గా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు సమర్థిస్తావా, వ్యతిరేకిస్తావా, తప్పుపడతావా, నిందలేస్తావా, ఇవన్నీ పట్టించుకోకుండా కట్టుబడిన లక్ష్యం వైపు వెళ్ళిపోయే తత్వం ఇది, క్లియర్ కట్గా. అంటే ఇలాంటి వాళ్ళని మనం అయితే హార్డ్ కోర్గా సమర్థించే రకంగా ఉంటుంది, లేదంటే పీకల దాకా వ్యతిరేకించేలాగా ఉంటుంది ఈ తత్వం. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీది అలాంటి నాయకత్వం. అయితే హార్డ్ కోర్ సపోర్టర్స్ ఉంటారు, లేదంటే గనక తీవ్రంగా అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, అదే పోలరైజింగ్ పర్సనాలిటీ అంటే. మరి రాష్ట్ర స్థాయిలో అలాంటి పోలరైజింగ్ పర్సనాలిటీ, ఎబిలిటీ ఎవరికి ఉన్నాయి? జగన్. అంతే కదా. హార్డ్ కోర్గా జగన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, హార్డ్ కోర్గా ఎట్టి పరిస్థితుల్లోనూ పనిగట్టుకుని అదే లక్ష్యం అన్నట్టుగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకని ఇలాగా? ఎందుకంటే ఎంచుకున్న అప్రోచ్ అలాంటిది, పెట్టుకున్న లక్ష్యాలు అలాంటివి, పనితీరు కూడా అంతే. అన్నిటికీ మించి దృక్పథం, మనస్తత్వం అంటారే, అవి నేను అనుకున్నది చేసుకుంటూ పోతా అనే తత్వం అనమాట. ఇలాంటి పోలరైజింగ్ పర్సనాలిటీస్ సక్సెస్ అయినప్పుడు ఎంత అడ్వాంటేజ్, గ్రిప్, హోల్డ్ వస్తుందో వ్యవస్థ మీద, జనం పల్స్ మీద, అలాగే వ్యతిరేక పరిణామాలు వచ్చినప్పుడు, అంటే ఓటమి ఎదురైనప్పుడు అంతే గడ్డు పరిస్థితులు, సవాళ్లు ఎదురవుతాయి. ఏపీలో అదే కదా జరుగుతుంది. జగన్ ఓడి 2 ఏళ్ళైనా కానీ మీడియా ప్రధాన లక్ష్యం ఎవరు అంటే జగనే. నిరంతరం జగన్ గురించి ఏదో ఒక నెగిటివ్ రాసి అవన్నీ నిజాలని నమ్మించాలి అనే తాపత్రయం ఈవెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఎలక్షన్ వర్డిక్ట్.
చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు అంటే జగన్ని గనక మనం నిరంతరం అలాగా బరువు పెట్టి ఒక నెగిటివిటీతో కిందకి నెట్టి ఉంచకపోతే జగన్ లేచి నిలబడ్డాడు అంటే మనం తట్టుకోలేము అనే భయమే కారణం. స్వాట్లో ముందు స్ట్రెంగ్త్స్ చూద్దామా. ఆయన అనుసరించిన విధానాలు రూరల్ సెంట్రిక్ పాలసీస్ మనం చూస్తుంటాం కదా. 2019-24 మధ్య జగన్ పాలసీ మేకింగ్ లో ప్రధానంగా కనిపించే అండర్ కరెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? ఏపీలోనే ఉండే జనాభాని దృష్టిలో పెట్టుకుని పాలసీలు తయారు చేయటం. జగనేమి ఆఖరి నిమిషంలో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచో విదేశాల నుంచో ల్యాండ్ అయిపోయి ఓట్లు గుద్దేసి వెళ్ళిపోయే జనాభాని దృష్టిలో పెట్టుకొని పాలసీ మేకింగ్ చేయాల. అందుకోసమే రూరల్ సెంట్రిక్గా ఉన్నాడు అంటే ఏపీని నమ్ముకొని ఏపీ మీద ఆధారపడిన జనాభా కోసం జగన్ పనిచేశాడు. మనకి అగ్రికల్చర్ పాలసీ చూసినా, సంక్షేమ పథకాలు చూసినా, గ్రామీణాన్ని పునరుజ్జీవింపజేసే గ్రామ సచివాలయాలు లాంటి వ్యవస్థల్ని నిర్మించడం చూసినా కానీ మనకు అర్థమవుతుంది. అందుకోసమే జగన్కి రూరల్ ఏరియాలో మాసెస్లో ఇప్పటికీ చెక్కు చెదరని బలం ఉంది. అందుకోసమే ఎందరూ ఏకమైనా కానీ 40%తో నిలబడ్డాడు జగన్. ఇది ఫస్ట్ స్ట్రెంగ్త్. రెండోది పోస్టల్ స్ట్రెంగ్త్ని డిరైవ్ చేసిన ఎబిలిటీ జగన్ పరిపాలనలో కనపడుతుంది. దూరదృష్టి అని చెప్తూ ఉంటాం కదా. చాలా మంది ప్రకటనలు చేస్తూ ఉంటారు కానీ పాలసీగా తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ వరకు రాలేరు. కానీ జగన్ హయాంలో రామాయపట్నం మొదలు పైన మూలపేట వరకు మనకి సువిశాలమైన సుదీర్ఘమైన కోస్టల్ ప్రాంతాన్ని ప్రపంచానికి దగ్గర చేసేందుకు, అవకాశాలతో అందిపుచ్చుకునేందుకు పోర్టులు, హార్బర్ల నిర్మాణం భారీ స్థాయిలో జరగడం చూస్తుంటాం కదా. ప్లాన్ ఎవరు స్ట్రెంగ్త్ అంటారు. ఉన్న స్ట్రెంగ్త్ని ముందు పెట్టి పాలసీ మేకింగ్ చేశాడు. ఇది సింగపూర్ తరహా మోడల్. సముద్రం ఒడ్డునున్నప్పుడు సముద్రాన్ని అవకాశంగా మలుచుకోవడం ఎలా అని ప్రపంచానికి చూపించిన దేశం సింగపూర్. చాలా చిత్రంగా కొంతమంది సింగపూర్ పేరుతో రాజకీయాలు దశాబ్దాల తరబడి చేస్తారు కానీ అలాంటి ఆపర్చునిటీని డిరైవ్ చేయలేరు. కానీ జగన్ మాత్రం ప్రాక్టికల్గా అలా చేయడం చూస్తే దూరదృష్టి ఉన్న విధానం ఇది అని కాస్త ఆలోచించగలిగిన వాళ్ళకి అర్థమవుద్ది. జెండాలు కాసేపు పక్కన పెట్టండి, పాలసీ గురించి ఆలోచించండి. అందుకోసమే కోస్టల్ ఆపర్చునిటీస్ని డిరైవ్ చేయడం అనేది దీర్ఘకాలిక నాయకత్వ లక్షణం. బిగ్ ఇన్వెస్ట్మెంట్. చాలాసార్లు ఈ మధ్యన గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది అని మనం బాకాలుతే అది తీరా అదానీ డేటా సెంటరే. అది 2022లో వచ్చింది, 2023లో శంకుస్థాపన జరిగి మొదలైంది అదే అని ఇప్పుడు తేలుతుంది కదా. ఎందుకంటే మనం గూగుల్ పేరు చెప్పి పబ్లిసిటీ చేశాము, భూ కేటాయింపులన్నీ అదానికి చేస్తున్నాం కదా. మరి అది తెచ్చింది ఎవరు? జగన్ హయాంలో సింగపూర్ నుంచి సబ్సీ కేబులింగ్ మొదలు అన్ని ఇనిషియేటివ్స్ అప్పుడే కనపడుతూ ఉంటే బిగ్ డేటానే కాదు, బిగ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ కూడా అప్పుడే ఉంది అని చెప్పడానికి అది ఒక తిరుగులేని ఆనవాలు కదా. ఈ మధ్యకాలంలో కాకినాడలోనో మరో చోట అమోనియా ప్లాంట్ లాంటివి, గ్రీన్ హైడ్రోజన్ లాంటివి ఓపెన్ చేస్తూ ఉన్నామంటే అవన్నీ అప్పుడు వచ్చినవే కదా. ఆ తర్వాత సోలార్ లాంటి ఎనర్జీ మీద దృష్టి పెట్టి నెల్లూరులో ఇండోసోల్ లాంటివి కంపెనీలను తీసుకొచ్చింది కూడా జగన్ హయాంలో. అంటే ఇవన్నీ బిగ్ ఇన్వెస్ట్మెంట్లో భాగం అని చిట్టా చూస్తే మనకు తెలుస్తుంది. కాకపోతే ఇవన్నీ లోతుపాతులకు వెళ్ళి తెలుసుకోవాల్సిన విషయాలు అనే తరహాలో ఉండిపోయినాయి ఏపీలో. వైఎస్ఆర్ రెజిమ్లో అనుసరించిన పాలసీస్కి సూపర్లేటివ్ విధానాలు జగన్లో కనపడతాయి. వైఎస్ఆర్ రైతు సెంట్రిక్గా పాలసీలను తీసుకురావడము, ఓ దశలో మన్మోహన్ మీద ఒత్తిడి తెచ్చి దేశవ్యాప్తంగా ఏపీలోనే కాదు రుణమాఫీ చేయించడం చూశాం కదా. మరి జగన్ అదే రైతుల కోసం ఆర్బీకే లాంటి విధానాలు తీసుకురావడమే కాదు, పంటలకి సాయం చేసేందుకు చరిత్రలోనే తొలిసారిగా రైతు భరోసా లాంటి విధానాలని ప్రపోజ్ చేయడమే కాదు ఇంప్లిమెంట్ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ చూసింది కదా. అలాగే వైఎస్ఆర్ టైంలో ఆరోగ్యశ్రీ వచ్చింది పేదల ఆరోగ్యం కోసం. జగన్ ఆరోగ్యశ్రీతో పాటు మెడికల్ కాలేజీలు కూడా తెచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు అంటే ఆశ్చర్యపోయి షాక్ అయి నోరేళ్ళ పెట్టాల్సిన నంబర్ కదా. ఎడ్యుకేషన్ మీద, ఫ్యూచర్ మీద, ఓటు వేయని సెక్టర్స్ మీద కూడా దృష్టి పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి చదువుల కోసం, ఫ్యూచర్ కోసం నిరంతరం యుద్ధం చేయాల్సిన పరిస్థితిని పీకల మీదకి తెచ్చుకున్నాడు ఒక లీడరు అంటే కమిటెడ్గా ఉన్నట్టు. ఇప్పుడు మనకి అదొక ఛాలెంజ్లా కనిపించవచ్చు, కానీ ఆ ఛాలెంజ్ని ఫేస్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా తయారవుతుంది, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతుంది కదా. అంతే కదా, నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తేనే కష్టమో నష్టమో
పిల్లలు చదువుకోగలుగుతారు. 10 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ప్రపంచంతో ధారాళంగా సంభాషించగలుగుతారు, అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. నీకు స్కూళ్లలో మెరుగైన సదుపాయాలు ఉన్నప్పుడే కార్పొరేట్తో పోటీ పడగలుగుతారు. అందుకోసమే నాడు నేడు లాంటివి పుట్టుంటాయి. ఆ ప్రభుత్వం ఎన్ని చేస్తూ ఉంది, మధ్యాహ్నం భోజనాలు పెడతా ఉంది, రాగి జావులు ఇస్తూ ఉంది, కొత్త బ్యాగులు ఇస్తూ ఉంది, అయినా పంపించగలుగుతామా, మేము పేదవాళ్ళం కదా అనుకునే తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అమ్మఒడి లాంటివి వచ్చినాయి కదా, పిల్లల్ని స్కూల్కి పంపండి, మీకు డబ్బులు నేను ఇస్తా అనే విధానం తీసుకురావాలంటే జనం పల్స్ని, జీవితాలని ఎంత స్టడీ చేసి ఉండాలి. ఇక ఆ తర్వాత జగన్ స్ట్రెంగ్స్లో చాలా ఇంప్రెసివ్గా, ఆశ్చర్యంగా అనిపించేది క్లియర్ కట్ థాట్. నేను 2 పక్కలా చూసిన వాడిగా నేను ఒక మాట చెప్పగలుగుతా. టెక్నాలజీ పేరుతోనో లేదంటే మేధావితనం ఉంది అని నమ్మించడంతోనో రాజకీయం నడపాలి అనుకునే తత్వానికి విభిన్నంగా, ఏంటి ఆ తత్వానికి విభిన్నంగా అవసరమైన వరకు సబ్జెక్ట్ మాట్లాడుతూ ఏ విషయం మీదైనా లోతుగా స్టడీ చేసే తత్వం జగన్లో ఉంటుంది. మీరు సందర్భం వస్తే ఎప్పుడైనా సరే ఒక 2 నిమిషాలు మాట్లాడి చూడండి. ర్యాండమ్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకుని, ముందుగానే సిలబస్ ఏం చెప్పక్కర్లా. పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, లేకపోతే గనక రాష్ట్రంలో మహిళల పరిస్థితి తీసుకోండి, రైతుల ఆర్థిక స్థితిగతి అని తీసుకోండి. వెంటనే ఆయన నెంబర్లు చెప్తూ ఉంటాడు, ఎదురుగా ఏదో చిట్టా పెట్టినట్టు. అన్న ఏపీలో 60 లక్షల మంది రైతులు ఉన్నారన్న, వీళ్ళందరికీ అని నెంబర్లతో మాట్లాడుతుంటాడు. లేదంటే పనిచేసే ఏజ్ బ్రాకెట్లో ఉన్న మహిళలన్నా 1,80,00,000 మంది వరకు ఉంటారు, వీళ్ళందరి కోసం అని చెప్పి వివిధ రంగాల వారీగా అసలు ఎలాంటి అప్రోచ్ ఉండాలో చెప్పేస్తుంటాడు. పోలవరం లాంటి నిర్మాణాల విషయానికి వస్తే క్యూబిక్ మీటర్ల దగ్గర నుంచి, పెట్టుబడి దగ్గర నుంచి, దాని నుంచి డిరైవ్ చేయగలిగిన అవుట్పుట్ కూడా మాట్లాడుతుంటాడు. మరి ఇన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రెంగ్స్ అన్ని 2024లో ఏమైపోయినాయి చూద్దాం. స్వాట్లో రెండోది వీక్నెస్, వెంజెన్స్. అదేంటి వెంజెన్సా? జగన్ కక్షపూరితంగా వ్యవహరించేశాడా అంటే మీకు ఒక విజువల్ చూపిస్తా చూడండి. జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రజావేదిక కూలిన దృశ్యాలు ఇవి. అదొక కట్టడమే కదా, కరకట్ట మీద ఉంది కదా, అది అనుమతులు లేనిదే కదా అని చాలా మంది మాట్లాడొచ్చు గాక. కానీ ఈ దృశ్యాన్ని ఒక ఐకానిక్ విజువల్ గా చూపించి జరిగిన ప్రచారం ఉంది చూసారా, జగన్ మొత్తం విధ్వంసం చేసేస్తాడు, జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తాడు అని కొట్టిన ముద్ర ఉంది చూసారా, ఆ ముద్రకి కేంద్ర బిందువు ఈ దృశ్యమే. దాని పక్కనే ఉన్న నిర్మాణం ఇప్పటికీ అలాగే ఉంది, అందులోని నివాసం కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే మన పాలసీలు లాఫులా అన్లాఫులా అనే దానికంటే కూడా నువ్వు ఏం కన్వే చేసావు, ఏం ముద్ర వేస్తున్నావు, ఎంత సక్సెస్ఫుల్గా వేస్తున్నావు అనే దాన్ని బట్టి రాజకీయ నిర్ధారణ అవుతుంది అని చెప్పడానికి ప్రజావేదిక కూల్చివేత, వెంజెన్స్ ముద్ర అనేవి ప్రబలమైన ఉదాహరణలు. ఈ వెంజెన్స్ ముద్ర జగన్ మీద వచ్చి రావడంతోనే పడింది. రెండోది, జగన్ మీద మీడియా కానీ అపోజిషన్ కానీ ప్రజావేదికతో మొదలుపెట్టి విధ్వంసం చేసేస్తున్నాడు అనే ముద్ర వేస్తూ ఉంటే జగన్ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయారు. బటన్ నొక్కుతూ ఉన్నాం, సంక్షేమ పథకాలు అమలైపోతూ ఉన్నాయి, ప్రతి 45 డేస్కి ఒక ఈవెంట్ జరిగిపోతూ ఉంది, ఇన్ని డబ్బులు ఫలానా వాళ్ళకి పంపుతున్నాము, ఇస్తున్నాము, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనే ధోరణిలో సాటిస్ఫాక్షన్ వెతుక్కున్నాడే తప్ప అసలు విధ్వంసం వర్సెస్ విధానం అనే కాన్ఫంట్రేషన్ తీసుకురావాలని జనానికి వివరించాలని అనుకోలే. అలా ఎందుకు అనుకోలేదు అని అడిగితే నేరుగా టక్కున ఆయన సమాధానం చెప్తాడు. ఇప్పటికీ అన్న ప్రయోజనం పొందిన వాళ్ళకి తెలియదా అంటాడు ఆయన. ప్రయోజనం పొందిన వాళ్ళకి తెలుసా లేదా అనేది సెకండరీ, ముందు ప్రపంచానికి ఏం చెప్తున్నాము, ఎలాంటి ముద్ర పడుతోంది అనేది కదా పాయింట్. ఆ పాయింట్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లే విధ్వంసం అనే ముద్ర పడింది. మీడియా లేకపోవడం వల్ల ఆ ప్రభావం మౌంట్ అవుతూ ముంచేసింది. అవతల పక్కన మీడియా సంస్థల క్రియేషన్, సపోర్ట్ అనేది 25 ఏళ్లుగా జరుగుతూనే ఉంది ఇప్పటికీ. అలాంటి మీడియా ఎలాంటి ఫ్రూట్స్ ఆ పార్టీకి, జగన్ ప్రత్యర్థులకి అందిస్తోందో తెలుస్తూనే ఉన్నా కానీ కళ్ళు తెరవకపోవటం అనేది వీక్నెస్లో ప్రధానమైంది, అతి పెద్దది కూడా. బటన్ ప్రెస్సింగ్ పాలసీస్. జగన్ ఎప్పుడు బటన్ ప్రెస్సింగ్ అనే దాని గురించి పబ్లిసైజ్ చేయడానికి, చెప్పడానికి, తాను బటన్ నొక్కి అందరికీ సాయం చేసేస్తున్నా అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి ఇచ్చిన ప్రాధాన్యం మిగతా పాలసీస్కి ఇవ్వాల అనేది ఓపెన్ సీక్రెట్ కదా. పోర్టుల విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, లేదంటే గ్రామీణ ఆర్థికాన్ని పునరుత్తేజితం చేయడానికి అనుసరిస్తున్న విధానాల విషయంలో కానీ, ఇదిగో పాలసీస్ ఇలా ఉంటాయి, ఇది కాంప్రహెన్సివ్ మోడల్ అని చెప్పుంటే గనక ఎలా ఉండేదో తెలియదు. కేవలం బటన్ నొక్కుతాడు అనేదానికి అనుబంధంగా అప్పులు కూడా చేశాడు అనేదానికి కంటిన్యూస్గా విధ్వంసం చేస్తున్నాడు అని ఈ మూడింటిని కలిపి కొట్టి ప్రచారం ముంచెత్తింది. దానికి తోడు ఎన్నికల సమయం వచ్చేసరికి తీసుకున్న నినాదం ఏంటి, పేదల వర్సెస్ పెద్దలు అన్నాడు. దాన్ని
కులాలంటే ఎగిరి గంతేసే ఏపీ ఎలా అర్థం చేసుకుంది? ఫలానా కులాలు వర్సెస్ ఫలానా కులాలు అని రాజకీయం వాళ్ళకి ఎక్కించేసరికి అమ్మో ఫలానా కులాల వాళ్ళని తీసుకొచ్చి మన మీదకి ఎక్కిస్తాడా అని భయాందోళనతో ఉలిక్కపడిన మాట వాస్తవం. గుండెల మీద చేసుకుని చెప్పండి. రూరల్ ఆంధ్రప్రదేశ్ పల్స్ తెలిసిన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది కదా. మరి ఆ సూత్రీకరణ ఎవరు చేశారో కానీ క్యాచీగా ఉందని వాడారో లేకపోతే మరే కారణమో కానీ అది తీరని నష్టం చేసిన మాట వాస్తవం. యాంగ్జైటీ. నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకి. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మినిమం సంవత్సరం పడుతుంది. ఈ లోపల కరోనా వచ్చి పడింది. దాని ప్రభావం 2 ఏళ్ళు ఉంది. అంటే నికరంగా నీ చేతిలో ఉన్నది 3 ఏళ్లే కదా. 3 ఏళ్లలో రాజకీయ నేరేటివ్ తీసుకుని మూలాలని పటిష్టపరుచుకుని నీకు సపోర్ట్ చేసిన వర్గాల్ని ఇంటాక్ట్గా ఉంచడం మీద దృష్టి పెట్టకుండా సమూలమైన మార్పులు తెచ్చేయాలి, అసలు జీవితానికి సరిపడా ముద్ర వేసేయాలి, సంస్కరణలన్నీ తెచ్చేయాలి అనుకోవటం యాంగ్జైటీ కదా. విద్యా వ్యవస్థలో మార్పుల దగ్గర నుంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పుల దగ్గర నుంచి, వ్యవసాయంలో ఆర్బీకే లాంటి సంస్కరణల దగ్గర నుంచి, ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి అన్నీ ఓవర్ నైట్ జరగాలి అనుకోవటం యాంగ్జైటీ కదా. అవన్నీ మంచివి అయి ఉండొచ్చు, అవి చేసి తీరాలి అని అనుకునే ఉండొచ్చు. అఫ్ కోర్స్ పేరు మార్చుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి ఇప్పటికే అమలవుతూనే ఉండుండొచ్చు. కానీ ప్రత్యర్థులు మీడియా కలిసి ఏం ముద్ర వేశారు? జగనేమో పని చేసుకుని పోవడం మీద ఉంటే మీడియా ఆ పని వెనక గోతులు తవ్వడం మీద, నెగిటివిటీని ఆపాదించడం మీద ఉంది కదా. నాకు ప్రత్యక్షంగా కూడా అనుభవం. ఎలక్షన్ టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంప ముంచేలాగుంది, ఇంత నెగిటివిటీ ఉంది, బజ్ ఉంది దీని మీద అంటే వన్స్ చెప్పిన తర్వాత ఇక దాని మీద వెనక్కి తగ్గకూడదు, మాట మార్చామనే ఇంప్రెషన్ వచ్చేస్తుంది అని నష్టాన్ని ఎదుర్కోవడానికి కష్టపడ్డానికి కూడా సిద్ధపడ్డాడే తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి రాకూడదు అనుకున్నాడు కదా. ఇక అన్నిటికీ మించి కులాల విషయంలో, పర్టికులర్గా కాపు లాంటి సామాజిక వర్గాల విషయంలో జగన్ అనుసరించిన ధోరణి కూడా వీక్నెస్లో ముఖ్యమైనదే. ఓ పక్కన ఆ కులపు ఓట్లన్నింటినీ గంపగుత్తగా ఒడిసి పట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు 2 పార్టీలు అసోసియేట్ అయి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నప్పుడు జగన్ థింక్ పొలిటికల్లీ అనే పాయింట్ని మిస్ అయ్యాడు. నేరుగా ఢీకొట్టి ఆ ఫలానా పార్టీకి ఫలానా నాయకుడికి ఫోకస్ వచ్చేలాగా చేసింది వైసీపీనే. నిరంతరం పర్సనల్గా మాట్లాడడం వల్ల ఎలివేషన్ వచ్చింది అవతల పక్కన. పైగా ఆయన ఏదో విక్టిమైజ్ అయిపోతున్నాడు అనుకొని ఆ సామాజిక వర్గంలో చాలా మంది అటు చూడడానికి కారణమైంది. మీరు చూడండి, స్ట్రెంగ్స్ ఎన్ని ఉన్నాయో వీక్నెస్లు కూడా అన్నీ ఉన్నాయి. అందుకోసమే స్ట్రెంగ్స్ వీక్నెస్లు ఇంత సరిసమానంగా ఉండేసరికి రిజల్ట్ డిజాస్ట్రస్గా రావడానికి కారణమైంది. నెక్స్ట్ స్వాట్లో ఆపర్చునిటీస్, సిబిఎన్ ఫెయిల్యూర్స్. నిరంతరం జనంలో నలుగుతూ ఉన్న పరిణామాలు చూస్తూ ఉన్నాం కదా. సూపర్ 6 అమలు చేసేసాము అని చెప్తూ ఉన్నాం, ప్రశ్నించిన వాళ్ళని 4 మందం అనేసాం కదా. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి 4 మందం తప్ప ఇంకోటి కాదు. మరి సూపర్ 6 అమలు చేసామా లేదా? ఆడబిడ్డలకి నెలకి 1500 ఇస్తున్నామా లేదా? నిరుద్యోగ భృతి ఇచ్చామా లేదా? 23 లక్షల కోట్ల ఏమి ఆ నెంబరు? 23 lakh crore jobs. 23 lakh crore? ఆ 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామా లేదా? ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా. అంటే మనకి ప్రధానమైన ఇరుసుగా యాక్సిల్గా పనిచేసిన సూపర్ 6 విషయంలోనే మనం అలా ఉన్నామంటే మిగతా పాలసీల్లో ఇంకెలా ఉన్నట్టు? గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అనేవి ఏకైక విపక్షంగా ఉండటం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్గా నేరుగా మారుతూ ఉన్నాయి. అంతే కదా, 2 శక్తులే ఉన్నాయి ఏపీలో. కూటమిగా 3 పార్టీలు ఏకంగా ఉన్నాయి, అవతల పక్క ఉన్నది అపోనెంట్గా నిలబడింది ఒక వైసీపీ అయ్యేసరికి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ జగన్కి ఎదురులేని ఆపర్చునిటీస్. వ్యతిరేక ఓటు ఏదున్నా సరే అటు వెళ్లాల్సిందే. కూటమికి జగన్కి 15% ఉంది కదా. ఇది ఎంత ఎప్పటికి మారాను అంటే 15% ఏం మారక్కర్లా, 5% మారితే చాలు. ఎలాగో తెలుసా, మనం ఒక కులం మీద ఆధారపడిన పార్టీతో పొత్తు పెట్టుకున్నాం కదా, ఆ కులంలో ఆల్రెడీ అంతర్మదనం ఉంది అంటే ఆ పార్టీ ఓట్లు చల్లా చెదరవటం ఉంటుంది. ఇక న్యూట్రల్గా ఉన్న వాళ్ళలో 5% వస్తే ఆటోమేటిక్గా ఆపర్చునిటీ వైసీపీ వైపు షిఫ్ట్ అయ్యేందుకు ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అనేది జగన్కి తిరుగులేని ఆపర్చునిటీ. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అర్ధరాత్రి దాటిన తర్వాత 50 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి, పోలైన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి ఇంత తేడా ఉంది అని ఒక కథనం వస్తేనే ఊళ్ళల్లో జనం పనులు మాని మరీ కూర్చుని మాట్లాడుకుంటున్నారు కదా దాని గురించి. అది జరిగిందా లేదా, టెక్నికాలిటీస్ ఏంటి, నిజ నిర్ధారణ ఎలాగా, ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అన్ని తర్వాత. జనంలో అయితే ఫ్రస్ట్రేషన్ రావడానికి కారణమైంది కదా. మరి ఇలాంటి ఫ్రస్ట్రేషన్ అనేది తేలిగ్గా చల్లారేది కాదు, లావా నిరంతరం రగులుతూనే ఉంటుంది. అందుకోసం ఈ ఫ్రస్ట్రేషన్ టైం కోసం ఎదురు చూసేంత ఓపికతో ఉన్నది. ఇది ఖచ్చితంగా ఆపర్చునిటీ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కాదనలేము.
క్యాడర్ బలం. మిగతా పార్టీలకి వైసీపీ క్యాడర్కి తేడా ఏంటో తెలుసా? కూటమిలో 2 రీజనల్ పార్టీల సంగతే తీసుకోండి. వాళ్ళు వాళ్ళ విధానాలు చెప్పుకుంటూ వాళ్ళ తొడ వాళ్ళు కొట్టుకుంటూ పక్కన వాళ్ళ భుజం కూడా చరిచి తీరాల్సిందే. నీకు సామాజిక కోణాల పరంగా, లీడర్షిప్ మీద చులకన భావం పరంగా అవతల మీద తక్కువ ఒపీనియన్ ఉన్నా సరే తప్పదు. వీడి విధానంతో పాటు అది కూడా ఎక్స్ట్రా లగేజ్ మోసుకుని వెళ్లాల్సిందే. వైస్ వెర్సా ఆ 2 పార్టీలకి ఉండేది ఇది. అంటే ఆ పార్టీ జెండాతో పాటు పక్క పార్టీ జెండాని ఎజెండాని కూడా మొయ్యాలి వాళ్ళు. మనది కాని జెండాని మోయటం అనేది రాజకీయాల్లో కమిట్మెంట్ ఉన్నోడికి ఎంత కంపరం కలిగించే విషయం. మరి అలాంటి కంపరాన్ని మోయకపోతే అవతల వచ్చేస్తాడు అనే భయం ఉంటుంది చూసారా? పాపం ఆ ఫ్రిక్షన్ వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకోసమే కూటమి పార్టీల్లో క్యాడర్కు ఉండే కన్ఫ్యూజన్స్, కంపల్షన్స్ వైసీపీ క్యాడర్కు ఉండవు. వాళ్ళు క్లియర్ కట్ ఎజెండాతో ఉంటారు. లక్ష్యం మీద గురిపెట్టినట్టుగా ఒక్కటే ఫోకస్తో కనపడుతుంటారు. వైసీపీ ఆపర్చునిటీస్లో ఇది బలమైంది, వైసీపీకి మాత్రమే సాధ్యమైంది కూడా. ఇక ఆఖరిది అతి ముఖ్యమైన ఆపర్చునిటీ పాదయాత్ర. పాదయాత్ర ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అనుభవపూర్వకంగా 2019 ఎన్నికల ముందు జగన్ నాయకత్వం అప్రోచ్ నిరూపించినాయి కదా. రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ ఒక మొమెంటం క్రియేట్ చేయడంలోనూ, పొలిటికల్ బజ్ అండ్ రీసౌండ్ తీసుకురావడంలోనూ పాదయాత్ర సక్సెస్ అయింది కదా. దానికి తోడు నాటి ప్రభుత్వ వైఫల్యాలు యాడెడ్ అడ్వాంటేజ్ అయినాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ప్రభుత్వం గురించి 2 ఏళ్ల ముందే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది కదా. మరి ఇలాంటి టైంలో పాదయాత్ర గనక మళ్ళీ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే జగన్కి అది తిరుగులేని ఆపర్చునిటీ అవ్వడం ఖాయం. అవునా కదా? లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ థ్రెడ్స్. ఏమున్నాయి జగన్కి థ్రెడ్స్ ఇప్పటికీ? సోషల్ ఈక్వేషన్ బేస్డ్గానే కూటమి రాజకీయం నడుస్తూ ఉంది. అందుకోసమే మేమిద్దరం 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాం అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పదే చెప్తుంటారు. అంటే మానసికంగా జగన్ని సమర్థించే వాళ్ళ మీద, వైసీపీ అభిమానుల మీద ఒత్తిడి పెంచడం ఇది. ఇంకో పక్కన దానికి అసోసియేటెడ్గా మీడియా ఒక వాదన చేస్తుంది. కమ్మ కాపు డెడ్లీ కాంబినేషన్ అని రాస్తూ ఉంటారు చూసారా? దాని ఆంతర్యం ఇదే. ఈ సోషల్ ఈక్వేషన్ ఖచ్చితంగా థ్రెట్టే. కానీ ఈ ఈక్వేషన్ని, ఈ ఛాలెంజ్ని ఎలా క్రాక్ చేయొచ్చు? కాపు సామాజిక వర్గం అన్డిస్ప్యూటెడ్గా అతి పెద్ద సంఖ్యలో ఓట్లున్న కులం ఏపీలో. మరి అలాంటప్పుడు వాళ్ళంతా మన వెనక ర్యాలీ అవుతూ ఉన్నప్పుడు సొంతంగా నాయకత్వాన్ని సంతరించుకోవాలని, ఎదగాలని, మనదైన ముద్ర వేయాలని అనుకోవాలి కదా. అలా అనుకోకుండా ఫలానా వాళ్ళ గెలుపు కోసం 15 ఏళ్ళు పనిచేస్తా అని చెప్పడం అంటే వెర్ ఈజ్ ఆత్మగౌరవం? ఇంకో పక్కన అంబటి మీదో, బొత్స మీదో, మరొకరి మీదో దాడి బీభత్సకాండలు జరుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామనుకోండి, జనం ఏమనుకుంటారు? అంటే ఒకటి పర్ఫార్మెన్స్, లీడర్షిప్ క్యాలిబర్ అయితే, రెండోది వర్తమాన రాజకీయ సవాళ్ళు. ఈ రెండూ కలిసి కాపుల్లో కొంతమందిని ఆలోచనలో పడేసిన కూటమి కూసాలు ఆటోమేటిక్గా కదలొచ్చు. థ్రెట్ ఎంత బలంగా ఉందో దాన్ని ఛేదించే అవకాశాలు కూడా అంతే గొప్పగా ఉన్నాయి అని అనుకోవచ్చు. న్యూట్రల్ సెక్షన్స్ థ్రెట్ ఎలా అవుతారు? ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే 100 మంది ఓటర్లు ఉన్నారనుకోండి, ఆ 100లో 10 మందో 12 మందో న్యూట్రల్గా ఉంటారు. లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళలో మిడిల్ క్లాస్, ఎబోవ్ మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్ వర్గాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు మీడియా ప్రభావానికి లోనై ఓట్ వేసే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. 2024లో అందుకే న్యూట్రల్ ఓట్ కూటమి వైపు వెళ్ళింది. క్యుములేటివ్ మొత్తం కలిపితే 56% వచ్చింది. అలా ఉండటానికి కారణాలేంటి? ఆర్య వైశ్య వర్గాల దగ్గర నుంచి చాలా అప్పర్ క్యాస్ట్ వర్గాలు, పేదలు వర్సెస్ పెద్దలు అన్నారు కదా, ఆ నేరేటివ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది. మీడియా నిరంతరం నెగిటివ్ రాసి బీభత్సం జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది అనేసరికి జరిగిపోతుంది టా యాడ్ అయ్యి అటువైపు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు వాస్తవాలు తెలిసినాయనుకోండి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయక చేసిన ప్రచారాలన్నీ నిజం కావు అని రుజువు అవుతూ ఉంటే, ఏది అప్పుల విషయంలో రుజువు అవుతున్నట్టుగా 14 లక్షల కోట్ల అప్పులంటే అటు ఇటు తిరిగి మొత్తం అంతా ఇన్నే అని నేరుగా నెంబర్లు చెప్పడం చూసాం కదా. అలా చూసిన తర్వాత ఈ న్యూట్రల్ సెక్షన్స్ ఆలోచనలో పడితే అట్లీస్ట్ న్యూట్రలైజ్ అయితే మొత్తం అవ్వక్కర్లా, ఈ 10-12% అవ్వక్కర్లా, అందులో 5% అయినా చాలు, ఆటోమేటిక్గా రాజకీయ మొగ్గు అనేది వైసీపీ వైపు రావడం దాదాపు ఖాయం అనుకోవచ్చు. మీడియా మేనేజ్మెంట్ జగన్ చేయగలరా? రాష్ట్రంలో తెలుగులో ఉన్న మీడియా 3 వంతులు ఒకవైపే ఉన్నప్పుడు, నేషనల్ మీడియాని ఆకట్టుకునే దన్ను కూడా జగన్కి ఇప్పుడు లేనప్పుడు
మరి మీడియాని ఎలా తట్టుకుంటారు? మీడియాని తట్టుకున్నా తట్టుకోకపోయినా రియల్ మొమెంటం కనుక జనంలో క్రియేట్ అయితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో 2004కు ముందు వైఎస్ఆర్ పాదయాత్ర నిరూపించింది కదా. అప్పటికి ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. 2 ప్రధాన పత్రికలు అంతంత మాత్రమే కవరేజ్ ఇచ్చిన వైఎస్ఆర్ ప్రభంజనం సృష్టించగలిగారు కదా. ఎగైన్ 2018-19లో కూడా అంతే కదా. మీడియా కవరేజ్ అంతంత మాత్రంగానే ఇచ్చిన జిమ్మీలు జిక్కీలు అకేలా క్రేన్లు పెట్టి జగన్ టీం మాయాజాలం చేస్తుంది, అంతమంది జనం లేరు పాదయాత్రలో అని చెప్పడానికి ట్రై చేసినా కానీ ఆ పాదయాత్ర వైబ్రేషన్ రాష్ట్రం అంతా కనపడింది కదా. మరి ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు పాదయాత్రను కనుక సక్సెస్ఫుల్గా ఇంపాక్ట్ఫుల్గా మలచగలిగితే ప్రత్యర్థుల మీడియా బలాన్ని జగన్ ఎదుర్కోగలడని అర్థం. మరి ఈ స్వాట్ అనాలిసిస్ చూస్తే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనలైజేషన్ చూసిన తర్వాత మీకేమనిపించింది? జగన్ ముఖ్యంగా మార్చుకొని తీరాల్సిన ఆస్పెక్ట్స్ ఏవి అంటే ఏం చెప్తారు? జగన్కి అడ్వాంటేజ్ కాబోతున్న పరిణామాలు ఏవి అంటే ఈ వెయిట్ని లిస్ట్ అవుట్ చేస్తారు. నిర్మాణాత్మకంగా చెప్పండి. ఇంత చెప్పిన తర్వాత నేను ఇంకొక మాట చెప్పి తీరాలి. జర్నలిస్ట్గానే కాదు, న్యూట్రల్ అబ్జర్వర్గా, నేరేటివ్ డిజైనర్గా నేను ఈ మాట చెప్తున్నా. మీరు ప్రభుత్వంలో విధానపరంగా తెచ్చిన మార్పులు, చేసిన పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు, జనానికి అవి ఇప్పుడైనా అర్థమవుతూ ఉన్నప్పుడు పాలసీల గురించి మాట్లాడండి. ఇప్పటి రెజీమ్ కంటే మీ విధానాలు ఎందుకు బెటరో, ఎందుకు అవసరమో చెప్పడానికి ట్రై చేయండి. నిర్మాణాత్మకంగా అడుగేసేందుకు ట్రై చేయండి. అంతే తప్ప రప్పరప్పానో ఇంకోటో స్లోగన్స్ ఇవ్వడం వల్ల, వాటిని హైలైట్ చేయడం వల్ల అసలు సబ్స్టెన్స్ డీవియేట్ అవుతూ ఉంది. ఇదిగో అరాచకం అంటూ దాని నుంచి కొత్త జుమ్కీ ప్రచారాలు పుట్టించేందుకు ఆస్కారం ఇస్తున్నట్టు అవుతుంది. రాజకీయాలు అన్నప్పుడు ఎమోషనల్గా ఉంటాయి, ఇలాగనో అంటూ ఉంటారు, అది ఓకే. కానీ అసలు పాలసీని మాట్లాడకుండా వచ్చిన తర్వాత తెలుసుకుంటాం అనే ధోరణి నష్టదాయకం. ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం కదా, అదేదో రంగు పుస్తకంలో రాసుకొని దాని ప్రకారం పోతున్నాము అంటే గగ్గోలు 2 ఏళ్లకే పుట్టింది. అడ్వాంటేజ్ కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. అంటే ఎదురుదాడి అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది, పౌరుషంగా కనిపిస్తుందేమో కానీ జనం లాంగ్ రన్లో దాన్ని హర్షించరు. అందుకోసమే రప్ప కంటే కూడా రాజకీయ పాలసీ గురించి మాట్లాడండి. అలాగే ఇప్పటి పాలసీలతో పోలిస్తే అప్పుడు విధానాలు ఎందుకు బెటరో చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే గనక జనం అంగీకరిస్తే, కోయిన్సైడ్ అయితే జనం అభిప్రాయాలు మన ఆలోచనలో, ఆటోమేటిక్గా మళ్ళీ రీచ్ 50% దాటుతుంది. అవునా కదా? మీరేమంటారు? మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. దిస్ ఈజ్ కీ టాక్స్. ఇంత ఓపిక్గా చూసినందుకు హ్యాట్స్ ఆఫ్.